శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గారు నాని గారితో 'పారడైజ్' అనే ఒక మూవీని దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చిరంజీవి గారితో ఒక మూవీ ఉంది వారికి. అయితే 'పారడైజ్' మూవీకి, చిరంజీవి గారి మూవీకి ఇంటర్‌లింక్ కనెక్షన్ ఉంది అనే ఒక టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇది నిజమేనా? ఇంటర్‌లింక్ ఉండే అవకాశాలు లేవు గానీ, ఒక ఇంటర్‌లింక్ ఏంటంటే ఆ సినిమాకి, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఒకళ్ళే నానినే. ఓకే. అలాగే డైరెక్టర్ కూడా సేమే. 'పారడైజ్' డైరెక్టరే ఆ సినిమాకి కూడా డైరెక్షన్ చేస్తున్నాడు. చిరంజీవి గారి సినిమాకి కూడా. ఓకే. కనుక ఎక్కడో ఒక చోట 'పారడైజ్‌లో' చిరంజీవి గారు కనిపిస్తారు అనేది వినిపిస్తున్న మాట. ఓకే. ఈ కనిపించటం అనేది ఒక కాకతాళీయమే. హ్మ్. కానీ ఇంటర్‌లింక్ ఏముండదు. ఈ కథ వేరు, ఆ కథ వేరు. ఓహో! కాకపోతే దీనికి సీక్వెల్ ఉంటుంది, సీక్వెల్ లీడ్ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు 'పారడైజ్‌కి'. ఓకే. ఆ లీడులో ఎక్కడైనా చిరంజీవి గారిని ఇంట్రడ్యూస్ చేస్తారా? లేకపోతే ఇక్కడ ఊరికనే చూపించి తర్వాత ఎక్కడైనా కంటిన్యూ చేస్తారా? అనేది ఆ సినిమాకి సంబంధించిన గొడవే తప్ప ఆయనతో శ్రీకాంత్ ఓజులు చేస్తున్న సినిమాకి దీనికి సంబంధం లేదు. అది వేరు, ఈ సీక్వెల్ వేరు. ఈ సీక్వెల్‌గానే నడుస్తుంది. దానిలో కావాలంటే ఒక చిన్న క్యారెక్టర్ ఏదైనా చేస్తాడాయన ఆహా! చిరంజీవి గారు. ప్రస్తుతానికి దీనిలో అయితే క్లైమాక్స్‌లో ఎక్కడో ఆయన ఒక షాట్‌లో కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. అది అధికారిక సమాచారం కాదు. ఓకే. బయటున్న స్పెక్యులేషనే. ఓకే. ఆయనతో ఎలాగూ సినిమా చేస్తున్నాడు. అదే ప్రొడ్యూసర్ కాబట్టి ఒక షాట్‌లో వీళ్ళు అడిగితే ఆయన కాదనే పరిస్థితి ఉండదు. హ్మ్. కాబట్టి చేసుంటాడు. ఓకే. చేస్తున్నాడు. చేయించాలని అనుకుంటున్నారు. ఇంకా నడుస్తోందది షూటు. హ్మ్. ఇది అయిపోయిన తర్వాత చిరంజీవి గారి సినిమా మొదలవుతుంది. ఓకే. సో, టైముంది. టైముంది గాబట్టి ఈ లోపల చిరంజీవి గారిని వీళ్ళు ఏదో పద్ధతిలో మాతో అసోసియేట్ అయి ఉన్నాడాయన. మాతో పాటే ఉన్నాడు. ట్రావెల్ ఉంది అని చెప్పుకోవడానికి. ఆయన 'బాబీ' సినిమాతో ఉన్నాడు ప్రస్తుతం. ఓకే. 'బాబీ' గారి సినిమా ప్రారంభమైంది. ఆ హడావిడిలో ఉన్నాడు. ఈ 2 దాదాపు ప్యారలల్‌గానే జరుగుతాయి. అది కొంత అయిన తర్వాత దీనిలోకొస్తాడాయన. ఓకే. సో, అందుకని ఆ లింక్ వరకు అయితే అది అంతవరకే. అంతకు మించి ఏమి ఉండదు హడావిడి. ఓకే. ఆయనతో చేసే సినిమా బిగ్ హిట్ కావాలి. నాని ప్రొడ్యూసర్‌గా నిలబడాలి హ్మ్. అనైతే ఆయన కోరుకుంటున్నాడు చిరంజీవి గారు. ఓకే. ఆ మేరకు సహకారం అందిస్తాడు అంతే. హుహు. ఈ సహాయ సహకారాలు ఆ మేరకు వాడుకుంటారు. ఒకవేళ దీనిలో ఏదైనా ఇప్పుడు మనం గతంలో రజనీకాంత్ గారి సినిమాలో చివరిలో సూర్య అని ఒక చిన్న క్యారెక్టర్‌లో చూపించారు. హ్మ్. రోలెక్స్ హ్మ్. లాంటి క్యారెక్టర్. అవును. అలాంటిదేదో చేయించొచ్చు. ఓ సర్ప్రైజింగ్. ఓకే. ఓ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ చేయించి దాన్ని ఇంకెక్కడో వాడుకోవచ్చు. ఓకే. సీక్వెల్‌లో గూడా ఆ క్యారెక్టర్‌కి ఏదైనా కొంచెం కొనసాగింపు ఉంటే అవి గూడా చేస్తాడాయన. ఓకే. అలా సర్దుబాటు చేసుకోవటమే తప్ప ఈయనతో వాళ్ళు చేస్తున్న సినిమా కథ వేరు, ఆ గొడవ వేరు. దానికి విడిగా సీక్వెల్ ఉంటే ఉండొచ్చు. ఓకే. చిరంజీవి గారు ఇప్పటిదాకా సీక్వెల్ స్టోరీస్‌లోకి వెళ్ళలేదు. హ్మ్. అందుకని ఆయనకి సరదాగా ఉంటుంది ఒక సీక్వెల్ స్టోరీ ఉంటే హ్మ్. చెప్పుకోవటానికి. ఓకే. అందుకని బహుశా దానికేదైనా సీక్వెల్ పెట్టి అలా ప్లాన్ చేసుకొని ఎడతారేమో చూడాలి.